ఇంకా ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయా? మీరు ఏమంటారు? కామెంట్లో చెప్పండి. మరువకండి, మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందు భయపెట్టేది మా కథలే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఓ సూపర్ స్పెషల్ రిక్వెస్ట్. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా? అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి హారర్ ప్రేక్షకులకు చేరుతుంది. మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి మన స్టోరీలోకి. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. స్థలం: నాగార్జునసాగర్ సమీపంలోని ఓ చిన్న పల్లె. సమయం: 2016 అక్టోబర్. ఆ పాత ఇంటి రహస్యం. రామకృష్ణ అనే యువకుడు ఓ ఫోటోగ్రాఫర్. అతని మిత్రులు, సహచరులు అందరూ అతన్ని మిస్టరీ ఫోటో ఆర్టిస్ట్ అంటారు. పాత ఇంట్లలో, వదిలేసిన భవనాల్లో ఫోటోలు తీయడంలో అతనికి చాలా ఇష్టం. ఒకరోజు అతనికి ఓ ఇంటర్నెట్ ఫోరం ద్వారా ఓ ఫోటో కనిపించింది. పచ్చని పల్లె మధ్యలో ఉన్న ఒక పెద్ద, పాత ఇంటి ఫోటో. గోడలు శిథిలంగా, మధ్యలో భారీ తాత్కాలిక మెట్లతో, చుట్టూ పిచ్చి మొక్కలతో ముసురిపోయి ఉంది. కాని ఆ ఫోటోలో ప్రత్యేకత ఏమిటంటే, ఇంటి చివరి ముంగిలిలో ఓ స్త్రీ నిలబడినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఆమె ముఖం లేదు, అది పూర్తిగా నల్లగా ఉంది. రామకృష్ణకు ఉత్సాహం పెరిగింది. ఈ ఫోటో వాస్తవమేనా, లేదంటే ఫోటోషాప్ పనా అనుకుంటూ ఆ ఇంటి స్థలాన్ని గుర్తించేందుకు ప్రయత్నించాడు. కొన్ని రోజుల గూగుల్ మ్యాపింగ్, ఫోరం పోస్టులు చదవడం, కొంత పల్లె వారి నుంచి సమాచారం సేకరించి చివరికి ఆ ఇంటి వివరాలు తెలిసాయి. అది నాగార్జునసాగర్ సమీపంలోని వేణుగోపాలపురం అనే పల్లెలో ఉంది. ప్రయాణం మొదలు: రామకృష్ణ, అతని ఇద్దరు ఫ్రెండ్స్ శైలజ, రాజీవ్ ముగ్గురు కలిసి అక్కడికి కారులో బయలుదేరారు. ఊర్లోకి రాగానే ఓ వృద్ధుడు వారిని ఆపాడు. గ్రేటర్ దేన్, ఆ ఇంట్లో ఎవ్వరూ పోవరు బాబూ. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లే తిరిగిరాలేదు. గత సంవత్సరం ఫోటోగ్రఫీకి వెళ్లిన ఇద్దరు యువకులు ఇంకా కనిపించలేదు. రామకృష్ణ నవ్వుతూ అబ్బూచుకున్నాడు. గ్రేటర్ దేన్, అయ్యా, మేము భయపడే వాళ్లం కాదు. మేము వస్తుంటాం. 1 గంటలో తిరిగి వస్తాం. ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించారు. బాహ్యంగా చూసినప్పుడు అది శిథిలభవనంలా కనిపించింది. కానీ లోపలికి వెళ్లగానే వాసన వింతగా వచ్చింది. పాడైపోయిన తడి గోడల వాసన కాదు, అది ఏదో మాంసం పాడైపోయిన వాసన. శైలజ చేతితో ముక్కు మూసుకుంటూ బదులిచ్చింది. గ్రేటర్ దేన్, ఇక్కడ ఎవరైనా నివసిస్తున్నారా? గోడలపై పాత పుస్తకాలు, కాగితాలు, కొన్ని పాత బొమ్మలు కనబడుతున్నాయి. ఫోటో తీస్తుండగా రామకృష్ణ కెమెరా స్క్రీన్లో ఓ రిఫ్లెక్షన్ కనిపించింది. అతని వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు. తల తిప్పగా ఎవరూ లేరు. కెమెరాలో మాత్రం ఆ బొమ్మ స్పష్టంగా కనిపించింది. ఒక స్త్రీ, తెల్ల వస్త్రాల్లో, మెడకు నల్లమాల, ముఖం పూర్తిగా మసకబారినట్టుంది. శబ్దాలు ప్రారంభమయ్యాయి. ఒక పెద్ద తలుపు గట్టిగా మూసుకున్న శబ్దం. అంతేకాదు, గోడల వెనక నుంచి మనిషి ఏడుపు వినిపిస్తోంది. రాజీవ్ వెంటనే బయటకు పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కాని తలుపు తాళం వేసినట్లుగా కదలడం లేదు. మొబైల్ ఫోన్ సిగ్నల్ లేదు. కెమెరా పనిచేయడం ఆగిపోయింది. లైట్లు డిమ్ అయిపోయాయి. శైలజ దగ్గర ఉన్న ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి నిదానంగా రూమ్లను తిరగసాగారు. ఓ గదిలో ఫ్లోర్ మీద రక్తపు మచ్చలు కనిపించాయి, ఇంకా తడిగా ఉన్నట్లు ఉన్నాయి. రామకృష్ణ ఓ గదిలోకి అడుగు పెట్టగానే గడచిన సెకన్లలో తల తిరిగి చూశాడు. అక్కడ శైలజ లేదా రాజీవ్ లేరు. గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనం, గోడల చప్పుళ్ళు. ఆ గదిలో గోడల మీద రక్తంతో రాసిన మాటలు ఉన్నాయి. గ్రేటర్ దేన్, ఇక్కడికి వచ్చిన వాళ్లంతా ఇక్కడే ఉంటారు. నువ్వు కూడా. ఆ క్షణంలోనే ఓ ఆడవారి అరుపు వినిపించింది. అది శైలజ గళంలా ఉంది. రామకృష్ణ బయటకు పరుగెత్తాడు. కానీ గది తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. తలుపు గట్టిగా తట్టినా తెరువడంలేదు. గదిలో ఓ మూలలో నిలబడి చూసే ఓ శరీరం కనిపించింది. శరీరం కాదు, అది ఛాయ మాత్రమే. అది దగ్గరికి వచ్చేది కాదు, కాని ఎటు కదలినా రామకృష్ణ ఎదురుగా అదే ఉండేది.
తర్వాత జరిగినది మరింత భయానకం. రామకృష్ణ తన కెమెరాలో చూడగా తన ముఖం కన్నా వెనుక మరో ముఖం కనిపించింది. అదే మొబైల్ స్క్రీన్లో కూడా కనిపిస్తోంది. ఆ ముఖం అచ్చం శైలజ ముఖంలా ఉంది, కానీ కళ్ళు నల్లగా, నోరు నెమ్మదిగా పగిలినట్లు ఉండేలా. ముగింపు ఎవరు బయటపడ్డారు? ఊర్లోని పోలీస్ స్టేషన్కి రామకృష్ణ మిస్సింగ్ కేస్ ఇచ్చారు. ఆ తర్వాత 4 రోజులకి అతను తాడేపల్లిగూడెంలో కనిపించాడు. పూర్తిగా షాక్లో ఉన్నాడు. మాట్లాడలేకపోయాడు. డాక్టర్లు ట్రామాటిక్ సైకోటిక్ బ్రేక్ డౌన్ అని చెప్పారు. అతని పక్కన ఉన్న బ్యాగ్లో కెమెరా ఉంది, కానీ మెమరీ కార్డు ఖాళీగా ఉంది. శైలజ, రాజీవ్ ఇద్దరూ ఇప్పటివరకు కనిపించలేదు. రామకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని వారాల తర్వాత ఒక్కసారిగా ఒకే మాట అన్నాడు. గ్రేటర్ దేన్, ఆమె నన్ను విడిచిపెట్టలేదు. నేను ఆమెతోనే ఉండాలి. ముగింపు గమనిక. ఈ కథ నిజమా, కల్పితమా చెప్పలేం. కాని వేణుగోపాలపురం పల్లె వాళ్లు ఇప్పటికీ చెబుతారు, ఆ ఇంటికి వెళ్ళిన వాళ్లలో మళ్లీ బయటకు వచ్చిన వాళ్లు లేరు. ఒక్కొక్కరుగా ఆ ఇంట్లో కలిసిపోయారు. రాత్రిపూట ఆ ఇంటి ముందు ఒక తెల్ల దుస్తుల మహిళ నిలబడి చూసేలా కనిపిస్తుందని గ్రామస్తులు గుసగుసలు చేస్తారు. అయితే మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయితే, ఎప్పుడైనా అక్కడికి వెళ్లాలనుకుంటే, ఆమె మీరు తీసే ఫ్రేమ్లో ఉంటే తిరిగి రాలేరు.